కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. 3, 3, 6 ముళ్ళు రెండో భాగం వినే ముందు మొదటి భాగం లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ముందుగా ఆ భాగం వినేసి రెండో భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా సీరియల్ మొదలు పెట్టేద్దాం. అమ్మా, ఈరోజు రమ్య మా ఆఫీస్కి వచ్చింది. అన్నంలో చారు కలుపుతూ చెప్పాడు వంశీకృష్ణ. డైనింగ్ టేబుల్ దగ్గర కొడుక్కి అన్నం వడ్డిస్తున్న అరుంధతమ్మకు గతం జ్ఞాపకం వచ్చి ఆమె శరీరం సన్నగా కంపించింది. కొడుకు చెప్పేది వినడానికి సిద్ధమై మౌనంగా ఉండిపోయింది. వంశీకృష్ణ కూడా ఆలోచనలో పడి ఏం మాట్లాడలేదు. ఆ మౌనం భరించలేకపోయిన అరుంధతమ్మ ఎందుకొచ్చింది అని అడిగింది. వంశీకృష్ణ తల్లివైపు చూశాడు. వయోభారంతో ముడతలు పడ్డ ముఖంలో నిరాశ నిస్పృహలతో నిర్లిప్తంగా ఉండే కళ్ళు ఇప్పుడు మాత్రం భయం నింపుకున్నాయి. తనకు సంబంధం చూసి పెట్టమని అడగడానికి వచ్చింది. 500 ఫీజు కూడా ఇచ్చింది. చిన్నగా నవ్వాడు వంశీకృష్ణ. ఆ నవ్వులోని బాధను అరుంధతమ్మ మనసు గ్రహించింది. నీతో గొడవలు పడి విడాకులు తీసుకున్నదే కాక మళ్ళీ నీ దగ్గరికే వచ్చి తనకు సంబంధం చూడమందా? ఎంత చోద్యం అన్నది అరుంధతమ్మ. చోద్యం కాదు, ఇలా నన్ను సాధించాలని చూస్తుంది అన్నాడు వంశీకృష్ణ. నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆ డబ్బు ముఖాన్ని కొట్టి పొమ్మనవలసింది అంది అరుంధతమ్మ. అలా చేస్తే తన మీద నాకు ఇంకా ప్రేమ చావలేదని గర్వంగా నవ్వుకుంటుంది. సంబంధం చూడ్డానికి ఒప్పుకుంటే తనను పరాయి మనిషిగా చూస్తున్నానని గ్రహించి కుమిలిపోతుంది. అంతేకాదు, సంబంధం కుదిర్చి రమ్య తలతిక్క కుదురుస్తాను కూడా పట్టుదలగా అన్నాడు వంశీకృష్ణ. ఆ 3 ముళ్ళు తెగిపోయాక ఇక తనెలా పోతే మనకెందుకు అంది అరుంధతమ్మ. వంశీకృష్ణ సింక్ దగ్గర చేయి కడుక్కుంటూ అది నిజమే అనుకున్నాడు. వంశీకృష్ణ మంచం మీద మీను వాల్చాడే గాని నిద్ర పట్టలేదు. రమ్య జ్ఞాపకాలు మస్తిష్కంలో తిరగసాగాయి. అక్కడున్న ఫోటో ఫ్రేమ్లోని రమ్య ఫోటో వంక చూశాడు. రమ్య నవ్వుతూ కనిపించింది. వంశీ బాధగా కళ్ళు మూసుకున్నాడు. నా మాజీ భర్త పేరు తెలుసా? మిస్టర్ వంశీకృష్ణ. రమ్య స్వరం అతని చెవుల్లో ప్రతిధ్వనించింది. తన మనసును చిత్రవధ చేసింది. విడాకులు తీసుకొని అందమైన జీవితాన్ని నాశనం చేసింది. అది చాలక మళ్లీ తన దగ్గరికి వచ్చి సంబంధం చూడమని అడిగింది. ఎంత జానతనమో! అతని మనోనేత్రం ముందు రమ్య వివిధ రూపాల్లో కనిపించసాగింది. స్వచ్ఛమైన ప్రేమను పంచుతూ ఒక రూపం, అతని బాధల్ని తన బాధలుగా స్వీకరిస్తూ ఒక రూపం, తన కోసం పరితపిస్తూ ఒక రూపం, అరుంధతమ్మతో కలహిస్తూ ఒక రూపం, వంశీ వంక నిరసనగా చూస్తూ ఒక రూపం. ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించుకున్నాడు వంశీ. అతనికి ఆ ప్రశ్న మామూలే. గతంలోకి జారడం మామూలే. నమస్తే సార్. మృదు మధురమైన స్వరం విని ఫైల్లోంచి తలెత్తాడు వంశీకృష్ణ. ఎదురుగా 2 అమ్మాయిలు అందంగా ఉన్నారు. అందులో తను విన్న స్వరం ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తూ నమస్తే, కూర్చోండి అన్నాడు వంశీకృష్ణ. ఆ అమ్మాయిలిద్దరూ కూర్చున్నారు. అందులో ఒక అమ్మాయి చూడ్డానికి చురుగ్గా ఉంది. రెండో అమ్మాయి కాస్తంత బెరుగ్గా ఉంది. చురుగ్గా ఉన్న అమ్మాయి, నా పేరు రమ్య, ఇది నా ఫ్రెండ్ రజని, యూనివర్సిటీ స్టూడెంట్స్ మీ అని పరిచయం చేసుకుంది. ఇంతకు ముందు తనను విష్ చేసిన మృదుమధుర స్వరం ఇప్పుడు మాట్లాడిన అమ్మాయిదేనని గ్రహించాడు వంశీకృష్ణ. చెప్పండి, మీలో ఎవరికి సంబంధం కుదర్చాలి అని అడిగాడు వంశీకృష్ణ. తాము చెప్పకుండానే విషయం గ్రహించిన యువకుడు వంక రమ్య విస్మయంగా చూసింది. అది గమనించిన వంశీ చిరునవ్వుతో, ఆశ్చర్యం ఎందుకు? ఇది మ్యారేజ్ కన్సల్టెన్సీ. ఇక్కడికి ఆ పని మీద కాక మరెందుకొస్తారు అన్నాడు. ఆ మాటతో రమ్య తన కళ్లల్లోని ఆశ్చర్యం చెరిపేస్తూ, సంబంధం దీనికే చూడాలి అని రజనీని చూపించింది. వంశీకృష్ణ రజనీ వివరాలు తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి అభిరుచులు, ఎటువంటి భర్తను కోరుకుంటుందో అడిగాడు వంశీ. వాళ్ళిద్దరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు వంశీకృష్ణ. ఫార్మాలిటీ ఖర్చులకు కొంత డబ్బిచ్చింది రమ్య. 2 రోజుల తర్వాత వంశీకృష్ణ యూనివర్సిటీకి వెళ్లి రమ్య రజనీలను కలిసి ఓ ఫోటో చూపించాడు. అబ్బాయి పేరు అనంత్. స్టేట్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు బాగున్నాయి. అతను చెప్పిన వివరాలు విని ఫోటో చూసి స్నేహితురాళ్ళిద్దరూ సంబంధం ఓకే చేశారు. రజనీ తన తండ్రిని కలవమని కోరింది. మర్నాడు వంశీకృష్ణ రజనీ వాళ్ల ఊరు పెద్దపాడు వెళ్లి రజనీ తండ్రి చెంచురామయ్యను కలిశాడు. తనను పరిచయం చేసుకుని తను చూసిన సంబంధం వివరాలు చెప్పాడు.
చెంచురామయ్య గారికి కూడా ఆ సంబంధం నచ్చింది. 10 రోజుల్లో పెళ్లి చూపులకు ఏర్పాటు జరిగిపోయాయి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఓకే చేసుకున్నారు. ఇరుపక్షాల పెద్దవాళ్లు కట్న కానుకలు ఓకే చేసుకున్నారు. ఆ పెళ్లి చూపుల కార్యక్రమానికి వంశీకృష్ణ, రమ్య కూడా హాజరయ్యారు. పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది. అందరూ వెళ్లిపోయాక చెంచురామయ్య గారు వంశీకృష్ణకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వంశీకృష్ణ అప్పుడే బయలుదేరిపోతానంటే రమ్య, రజని ఒప్పుకోలేదు. మర్నాడు తాము కూడా యూనివర్సిటీకి వచ్చేస్తామని చెప్పి అతన్ని బలవంతంగా ఉంచేశారు. రజని వాళ్ల బామ్మకు వంశీకృష్ణ తెగ నచ్చేశాడు. బామ్మగారు అంటూ వంశీ కబుర్లు చెప్తుంటే, ఒరే మనవడా అంటూ బామ్మ వంశీని వదల్లేదు. వెన్నెల రాత్రి డాబా మీద వంశీ, బామ్మగారు కబుర్లాడుకోసాగారు. వంశీ బాసంపట్లు వేసుకుని కూర్చుని 2 అరచేతులకు గడ్డ మానించి బామ్మ కబుర్లు వింటుంటే ఆవిడ చిన్ననాటి కబుర్లు, తన పెళ్లి కబుర్లు, సరసాలు చెప్పసాగింది. వంశీకృష్ణ ఈ భూప్రపంచం మీద బామ్మ కబుర్లు వినడం మినహా మరే పని లేనంత శ్రద్ధగా వినసాగాడు. బామ్మ తమప్పటి సరసాలు చెప్తుంటే రజని, బామ్మకు అసలు సిగ్గులేదు అని గొడిగింది. అది విన్న రమ్య, అందరికీ ఉండేవే కదా, సిగ్గుపడ్డానికేముంది అన్నది. సర్లే, నువ్వు రెచ్చిపోకు అని స్నేహితురాల్ని కసిరింది రజని. పౌర్ణమి కాబోలు, నిండు చందమామ వెన్నెలవాన కురిపిస్తున్నాడు. చల్లని గాలి మేను తాకి హాయిని కలిగిస్తున్నది. రమ్యకు ఆ పల్లెటూరు, వెన్నెల, నది ఎంతో బాగా నచ్చాయి. సిటీలో అటువంటి సహజత్వం ఉండదు అనుకుంది. ఆమె ఆలోచనలు వంశీ వైపు మరలాయి. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వంశీకి పెళ్ళై ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. మరుక్షణం ఆ ఆలోచన ఆ అమ్మాయికి ఆశ్చర్యం అనిపించింది. పరాయి యువకుడికి పెళ్ళై ఉంటుందా అన్న ఆలోచన చేయడం రమ్యకు అదే తొలిసారి. పెళ్లి కాని ఆడపిల్ల ఓ యువకుడి గురించి అటువంటి ఆలోచన ఎప్పుడు చేస్తుందో ఆమెకు బాగా తెలుసు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అనుకుంది. రమ్య ఏదో ఆలోచనలో పడడం గమనించిన బామ్మ, ఏమే పిల్ల అంతలా ఆలోచిస్తున్నావు? నీ స్నేహితురాలికి పెళ్లి కుదిరిపోయింది, నీకెప్పుడు అనేగా నీ దిగులు అని నవ్వింది. అదేం కాదు బామ్మ అన్నది రమ్య. అంతలో రజని కలగజేసుకొని, నిజం దాచకో, నీ మనసులోని ఆలోచన మాకు తెలుసు అంది. రజని తన మీద దాడి చేయబోతున్నట్లు గ్రహించింది రమ్య. నా మనసులో అటువంటి ఆలోచన ఉంటే నేనే నీలా సిగ్గుపడను. నాకు సంబంధం చూడమని వంశీ గారితో ధైర్యంగా చెప్పేస్తాను అంది నవ్వుతూ. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా గాని ఆ మాట నాతోనే చెప్పండి, నాకు కమిషన్ వస్తుంది అన్నాడు వంశీ నవ్వుతూ. అతని చిరునవ్వు వెన్నెల్లా హాయిగా అనిపించింది రమ్యకు. తప్పకుండా అంది రమ్య. ఇంతకు నీ మనసులోని ఆలోచన చెప్పనే లేదు అంది బామ్మ. అందుకు రమ్య, అందరికీ సంబంధాలు కుదిర్చే వంశీ గారికి సంబంధం ఎవరు కుదుర్చుంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పింది. అది విన్న వంశీకృష్ణ, నాకు సంబంధం చూడటానికి ఎవరూ లేరండి, నేనే చూసుకోవాలి, అందుకే పెళ్లి ఇంకా అవ్వలేదు. మీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చెప్పండి, కమిషన్ ఇచ్చుకుంటాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటతో అందరికీ వంశీకృష్ణకు పెళ్లి కాలేదని అర్థమైంది. రమ్య ఆలోచిస్తున్నట్లు ముఖం సీరియస్గా పెట్టింది. అంత సీరియస్గా ఆలోచిస్తున్నారంటే తప్పక ఏదో సంబంధం ఉండాలి అన్నాడు వంశీకృష్ణ. 2 సంబంధాలున్నాయండి, మీకెవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్నాను అన్నది. ఎవరా అమ్మాయిలు, ఏమా కథ అన్నాడు వంశీ. ఒక అమ్మాయి పేరు రుక్మిణి, మరో అమ్మాయి పేరు సత్యభామ, పేరుకు తగిన స్వభావాలు అన్నది రమ్య. అయితే మొదటి అమ్మాయినే ఖరారు చేయండి, ఒద్దికగా ఉండేవారంటే నాకిష్టం అన్నాడు వంశీ. అయితే మీరు స్త్రీ సాహసాన్ని మెచ్చే కృష్ణుడు కాదన్నమాట అన్నది రమ్య. అదేం కాదు, నాకు మొదటి నుంచి నెమ్మదిగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అన్నాడు వంశీ. కొన్ని నిజాలు మీరు దాచినా దాగవు, మీలో స్త్రీ చైతన్యాన్ని సహించే అభ్యుదయం లేదు. భార్య అంటే వంటింటి కుందేల్లా పడి ఉండాలన్నది మీ అభిప్రాయం అన్నది రమ్య. మీరు అకారణంగా దాడి చేస్తున్నారు. కృష్ణుడి కంటే 8 భార్యలు కాబట్టి అన్ని రకాల వారిని వివాహం ఆడాడు. నాకొక్కతే భార్య కాబట్టి నా అభిరుచికి దగ్గరగా ఉండే అమ్మాయిని కోరుకుంటున్నాను, తప్పేం కాదు అన్నాడు వంశీ. కబుర్లు మాని మేము అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేదా నిలదీసింది రమ్య. చేసుకోను ఖచ్చితంగా చెప్పాడు వంశీకృష్ణ. ఎందుకో చెప్పండి అన్నది రమ్య. బామ్మ, రజని వాళ్ల వాదన శ్రద్ధగా వినసాగారు.
నా భార్య నాతో నా పిల్లలతోనే కాలం గడపాలి. ఆమె సంపాదన కోసం మరెక్కడా కాలం గడపడం నాకు ఇష్టం లేదు చెప్పాడు వంశీ. దొరికిపోయారు. అంటే మీకు స్త్రీ స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం గిట్టవు అన్నది రమ్య. మీరు పొరబడుతున్నారు. నేను బయట పనిచేసినట్లే నా భార్య ఇంట్లో పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే ఆమె చేసే సేవల విలువ నా సంపాదన కంటే ఎక్కువే అన్నాడు వంశీ. మరింతగా ఆలోచించేవారు ఉద్యోగిని ఎందుకు ఇష్టపడడం లేదు ప్రశ్నించింది రజని. ఎందుకంటే మా అమ్మకు తోడు కావాలి, నా పిల్లలకి అందమైన బాల్యం కావాలి, నా అలసట తీర్చే చిరునవ్వు కావాలి. ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చే ఉద్యోగినికి ఇవన్నీ అదనపు బాధ్యతలవుతాయి. ఆమెను అంతగా కష్టపెట్టడం నా అభిమతానికి విరుద్ధం అన్నాడు వంశీ. వాదనలు మాని అందరూ హాయిగా నిద్రపోండి అన్నది బామ్మ. ఆ చర్చ అంతటితో ముగిసింది. ఆ రాత్రి రమ్యకు వంశీ తన చెయ్యి పట్టుకొని ఆకాశంలోకి తీసుకువెళ్లి గగన విహారం చేయించినట్లు స్వప్నం వచ్చింది. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 2వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.